హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనేది ఎందుకు పడ్డాయి ఈ రోజు అయితే, అండ్ ఎందుకు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి, అండ్ మన మార్కెట్ని మెయిన్గా పడ్డానికి రీజన్స్ ఏమిటి, అండ్ రూపీ డాలర్ రేట్ అనేది ఎందుకు మన మార్కెట్ని కిందకి తీసుకొచ్చింది, అండ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ సెల్లింగ్ అనేది మన వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. అండ్ గోల్డ్ పరంగా మన దగ్గర ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది, ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. సో ఈ రోజు మార్కెట్ విషయానికి వస్తే, ఈ రోజు మార్కెట్ చూస్తే ఈరోజు విక్స్ ఫ్యాక్టర్ అనేది 13.24 దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. మేబీ వాలటిలిటీ మనం రేపు కూడా చూడొచ్చు మార్కెట్లో, ఎందుకంటే రేపు అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ రోజు కనుక చూస్తే మార్కెట్ అనేది నెగిటివ్గా కూడా క్లోజ్ అయింది. దగ్గర దగ్గర 100 పాయింట్లు నెగిటివ్లో అయితే కింద అయితే క్లోజ్ అయింది మార్కెట్ అయితే. చూద్దాం. ఇక ఈ రోజైతే స్టాక్స్ విషయానికొస్తే ఐటీ ఇండస్ట్రీ మాత్రమే ఈ రోజైతే ప్రాఫిట్స్‌లో ఉంది అండ్ బాగా పెరిగింది. నియర్లీ 2-3% అనేది మన ఈ నిఫ్టీనైతే మూవ్ చేయడం అయితే జరిగింది ఈరోజు. ఐటీ ఐటీ సెక్టర్. సో, ఐటీ సెక్టర్ స్టాక్స్ అనేవి కొంచెం మంచిగానే పెర్ఫార్మ్ చేశాయి ఈరోజు. అండ్ మిగిలిన సెక్టర్స్ చూస్తే మిగతా ఏవి అస్సలు ఏం పెర్ఫార్మ్ చేయలేదు ఈరోజు. చాలా క్రాష్ అయింది మార్కెట్ అయితే. లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో దగ్గర దగ్గర 100 పాయింట్స్ టు 150 పాయింట్స్ మధ్యలో అయితే క్రాష్ అవ్వడం అయితే జరిగింది మార్కెట్. సో, అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయిన 26,000 అయితే క్రాష్ అయింది. సో, ఆ లెవెల్‌నైతే ఇంకా హోల్డ్ అవుతుందా లేదా అనేసి మనం చర్చించుకుందాం ఈ వీడియోలో. సో, నిఫ్టీ విషయానికొస్తే మనం చూస్తే -108 పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది. సెన్సెక్స్ అయితే 331 పాయింట్లు అయితే లాస్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే పర్లేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు అయితే మంచిగానే చేసింది. సో, స్టాక్స్ విషయానికొస్తే మనమైతే యాస్టెక్ లైఫ్ సైన్సెస్ అనేది నియర్లీ 8% అయితే పెరగడం చూసాం. అండ్ టెక్ మహేంద్ర ఆల్రెడీ మాట్లాడుకున్నాం. టెక్ మహేంద్ర మీకోసం లాస్ట్‌లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను ఈ వీడియోని. ఆల్రెడీ నేనైతే ఒక టాప్ 5 స్టాక్స్ మనం ఈ డిసెంబర్ లోపు ఏవి కొనాలనే వీడియో అయితే చేశాను. సో, ఆ వీడియోని ఖచ్చితంగా ఎండింగ్‌లో పెడతాను. ఖచ్చితంగా చూడండి. మీకైతే ఒక ఐడియా వస్తుంది ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలా, ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటే. అండ్ విప్రో అయితే ₹247 ఈరోజైతే 1%. మొత్తం చూసుకుంటే ఖచ్చితంగా మనం చూస్తే ఐటీ సెక్టర్ అనేది మంచి ప్రాఫిట్స్‌లో అయితే ఉంది ఈరోజైతే. సో, ఇక నిఫ్టీ విషయానికొస్తే ఈరోజైతే నిఫ్టీ అనేది క్రాష్ అవ్వడం అయితే చూసాం మనం. నియర్లీ మనం చూస్తే దగ్గర దగ్గర 26,000 నుంచి 25,900 150 పాయింట్లు అయితే పడడం జరిగింది ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో. ఆఫ్టర్ 2 తర్వాత. సో, చూడాలి రేపు మార్కెట్ అనేది ఈ లెవెల్‌ని సస్టైన్ అవుతుందా? ఆల్రెడీ మనం చూస్తే లాస్ట్ 2 వీక్స్, 3 వీక్స్‌గా అయితే 3, 4 వీక్స్‌గా మన మార్కెట్ అయితే 26,000 ఈ 26,000ని టచ్ అవుతుంది. అండ్ కన్సాలిడేట్ అవుతుంది. అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇస్తుంది. 100 ఆర్ 150 పాయింట్స్ అగైన్ కిందకొస్తుంది. సో, ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మార్కెట్‌కైతే, నిఫ్టీకైతే. రేపు గనక రేపైతే మార్కెట్ అయితే గ్యాప్ డౌనే ఓపెన్ అవుతుంది. నియర్లీ 25,900 దగ్గరకు అయితే వస్తుంది ఖచ్చితంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి. మేబీ ఇక్కడ 25,900 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలైతే చాలా ఎక్కువున్నాయి. 25,900ని కూడా ఫర్దర్ బ్రేక్ అయిందనుకోండి, ఖచ్చితంగా మనమైతే పెద్ద ఫాల్ అయితే చూడొచ్చు మార్కెట్‌లో రేపైతే నిఫ్టీలో. సో, ఖచ్చితంగా మీరు పుట్ ఆప్షన్స్ తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా రీబౌన్స్ అవ్వచ్చు. అండ్ వాల్యూమ్స్‌ని ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి. అండ్ కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్‌ని గీసుకొని అయితే ట్రేడింగ్ అయితే చేయండి. బ్లైండ్‌గా అయితే చేయొద్దు. ఆల్రెడీ 9 ఈఎంఏ లైన్ అయితే క్రాస్ చేసి మార్కెట్ అయితే కిందకైతే పడిపోయింది ఈరోజు. సో, ఖచ్చితంగా మనం ఫాల్ అయితే చూడొచ్చు రేపైతే మార్కెట్‌లో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్‌పైరీస్ కూడా తోడున్నాయి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దామండి. రేపటికైతే ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఈ 25,950 అండి. ఈ 25,950ని గాని మార్కెట్ అనేది సస్టైన్ అయితే అప్ సైడ్ అయితే మూవ్‌మెంట్ చూడొచ్చు. మేబీ 26,000 టచ్ అవ్వచ్చు. ఆ 26,100 అనేవి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్‌గా ఉంటాయి. లేకపోతే మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్‌ని అయితే ఖచ్చితంగా టచ్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అవుతే అండ్ ఫర్దర్‌గా ఈ 25,900 అనేది సపోర్ట్ అనేది తీసుకోబోతుంది. సో, ఫర్దర్‌గా అయితే ఈ 25,900ని గాని బ్రేక్ అయితే మార్కెట్ అయితే ఇంకా ఫర్దర్ 100-200 పాయింట్స్ ఫాల్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. లాస్ట్ 2 వీక్స్‌లో అయితే మార్కెట్ అయితే పాజిటివ్‌గా క్లోజ్ అయింది 2, 3 డేసే. మిగతా ట్రేడింగ్ సెషన్స్ అంతా నెగెటివ్‌లోనే క్లోజ్ అయింది. సో, ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే రేపటికైతే ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుందో చూద్దాం. ఈరోజైతే మంచి అప్‌వర్డ్ మూవ్ అయితే ఇచ్చింది. డే స్టార్టింగ్‌లో. తర్వాతైతే పెద్ద ఫాల్ అయితే చూసాం. నిఫ్టీ ఫాల్ అవ్వడం వల్ల ఇది కూడా ఫాల్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. ఈరోజు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మంచిగా పెర్ఫార్మ్ చేసినా సరే బ్యాంక్ నిఫ్టీ అనేది పడడం అయితే చూస్తున్నాం. ఫాల్ అనేది వచ్చింది. ఫాల్ అనేది
మెయిన్‌గా రూపీ రేట్ అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ వల్ల అయితే వచ్చింది అని అనుకోవచ్చు ఈరోజైతే మనము. రేపు గనక ఇంపార్టెంట్ లెవెల్స్ కనుక చూస్తే మనం ఈ 58,900 అనేది రెసిస్టెన్స్ లెవెల్‌గా చూడొచ్చు రేపు మనం. ఫర్దర్‌గా మార్కెట్ అనేది రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్‌గా మార్కెట్ అయితే ఈ యాహ్! 58,600 వరకు వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. ఫర్దర్ ఇంకో సపోర్ట్ లెవెల్ ఏంటంటే 58,500 అండ్ 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో, మనం చూడొచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో అయితే మార్కెట్ అయితే దగ్గర దగ్గర 200 పాయింట్లు ఫాల్ అయితే చూస్తున్నాం. డే హై నుంచి డే లోకి చూస్తే 600 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. ఇది హై, ఇది లో. సో, 600 పాయింట్స్ అయితే ఫాల్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. సో, ఇది పెద్ద మూవే అని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. చూద్దామండి రేపు మార్కెట్ అనేది ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుందో. మేబీ ఎక్స్‌పైరీస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా రెడ్‌లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూద్దాం. ఇంకా సెన్సెక్స్ విషయానికొస్తే సెన్సెక్స్ అయితే ఈరోజు సెన్సెక్స్ కూడా ఇంపార్టెంట్ లెవెల్ అయిన 85,000 అయితే బ్రేక్ చేసి అయితే కింద క్లోజ్ అయింది. మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇంకా 84,600 దగ్గర దగ్గర 400 ఎక్కడ క్లోజ్ అయిందంటే 84,800 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇంకా 200 పాయింట్స్ ఫాల్ అయితే మనం చూడొచ్చు నేనైతే అనుకుంటున్నాను. రేపైతే ఆపర్చునిటీ రావచ్చు. అండ్ ఇక్కడేమన్నా సపోర్ట్ తీసుకుంటుందా? ఆల్రెడీ 2, 3 టైమ్స్ అయితే సపోర్ట్ తీసుకునింది ఆల్రెడీ 84,600 దగ్గర. రేపు సపోర్ట్ తీసుకుంటుందా అనేది చూడాల్సింది మనం. చూద్దాం. రేపైతే ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెసే అయితే ఎక్కువైతే కనిపిస్తున్నాయి. సో, ఫర్దర్ రేపు గనక మేబీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 85,000 పైన ఓపెన్ అయితే మాత్రం అప్‌వర్డ్ మూవ్‌మెంట్ అయితే మనం చూడొచ్చు మార్కెట్‌లో. అదే గనక గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఖచ్చితంగా 84,600 మాత్రం టచ్ అవుతుంది. దగ్గర దగ్గర 200 పాయింట్స్ ఫాల్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అయితే సెన్సెక్స్‌కి ఎక్కువున్నాయి. మనం గనక చూస్తే రూపీ డాలర్ రేట్ అనేది రూపీ రేట్ అనేది ఫాల్ అయింది. 90 రూపీస్ దగ్గరకొచ్చేసింది డాలర్‌తో కంపేర్ చేస్తే. సో, ఇది చాలా మన మార్కెట్‌ని కిందకి తీసుకొచ్చే న్యూస్ అండ్ వాలటిలిటీ రావడానికి కూడా కారణం ఏంటంటే ఇవే అనుకోవచ్చు. అండ్ ఎఫ్ఐఐస్ అనేది సెల్లింగ్ అయితే 4,000 క్రోర్స్ దగ్గర అయితే చేశారు ఈరోజు. సో, 90 రూపీస్ దగ్గరకొస్తే ఇంకా ఫాల్ కూడా చూడొచ్చు మనమైతే మార్కెట్‌లో. రూపీ అయితే ఎప్పుడైతే స్ట్రెంథెన్ అవుతుందో మన మార్కెట్‌లో అప్పుడే ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. సో, చూడాలండి. మ మళ్ళీ ఎఫ్ఐఐస్ గాని కొనడం గాని స్టార్ట్ చేస్తే మన మార్కెట్ అనేది పైకెళ్ళడం అయితే జరుగుతుంది. సో, స్టాక్స్ ఈరోజైతే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఐటీ స్టాక్స్ అనేది సెన్సెక్స్‌ని, నిఫ్టీని అయితే పైకి లేపాయి. లేకపోయింటే ఇంకా పడే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. ఈరోజు అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటుంది. ఏంటంటే ఈ హాల్ షేర్స్ అనేవి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 4% పైగా ఫాల్ అవ్వడం అయితే చూసాం. అన్ని డిఫెన్స్ స్టాక్స్ అనేది పడ్డాయి. దుబాయ్ ఎయిర్ ఎయిర్ షోలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇవైతే పడడం అయితే జరుగుతుంది. కానీ ఇది టెంపరరీనే అండి. ఎవరు పానిక్ అవ్వకండి. ఖచ్చితంగా అప్‌సైడ్ మూవ్‌మెంట్ మనం చూడొచ్చు డిఫెన్స్ స్టాక్స్‌లో కమింగ్ డేస్‌లో. నో పానిక్ అయితే అవ్వద్దండి. ఇది షార్ట్ టర్మ్ మాత్రమే. అండ్ గోల్డ్ విషయానికొస్తే గోల్డ్ మ్యాన్ సాక్స్ కంపెనీ ఆల్రెడీ ఎస్టిమేట్ ఏసారు. ఏందంటే అనలైజ్ చేసారు ఏంటంటే నెక్స్ట్ 2026కి గోల్డ్ అనేది ఇప్పుడున్న ప్రైస్ నుంచి నియర్లీ 6% పైగా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయనేసి గోల్డ్ మ్యాన్ సాక్స్ అయితే చెప్తున్నారు. చూద్దామండి. ఖచ్చితంగా 6% అయితే ఇచ్చారు. అండ్ ద ప్రీవియస్ మెటల్ హాస్ రైజెన్ మోర్ థాన్ 40% అయితే పెరిగింది. ఈ 2025లో 2024తో పోలిస్తే. అండ్ మనం గనుక చూస్తే ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ అయితే కొంటున్నాయి గోల్డ్‌ని. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి ఎక్కువ, అప్పుడు మన గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో, సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గోల్డ్‌కి. ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్, సిల్వర్ ప్రైస్, క్రూడ్ పడతాయో మన మార్కెట్ ఎప్పుడు పాజిటివ్‌లో ఉండాలండి. కానీ ఈరోజైతే నెగెటివ్‌లో ఉంది. చూడాలి. ఇది అపోజిట్‌గా వెళ్తుంది. మేబీ రేపు రీగెయిన్ అయ్యి పాజిటివ్‌గా ఓపెన్ అయితే మంచిగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా పెరిగేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. ఇక గోల్డ్ ప్రైస్ విషయానికొస్తే ఈరోజైతే 1,23,000 24 క్యారెట్ ఉంది. దగ్గర దగ్గర అంతేం లూజ్ అవ్వలేదు. నాకు తెలిసి కరెక్షన్ అవుతుందనుకుంటున్నాను గోల్డ్ అయితే. నియర్లీ 2-3 వీక్స్ మధ్యలో 1,18,000 నుంచి 1,25,000 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. మేబీ బ్రేక్ అవ్వచ్చు ఫ్యూచర్‌లో గూడా చెప్పలేము. మెయిన్ ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ న్యూస్ అయితే రావాల్సింది. కొన్నైతే జీడీపీ డేటా రానుంది. అండ్ ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్ రానుంది. ఇండియా, యూరప్ ట్రేడ్ డీల్, రష్యా ట్రేడ్ డీల్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో, న్యూస్ ప్రకారం గూడా ఇవన్నీ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. ఈరోజైతే సిల్వర్ ప్రైస్ అయితే 1,53,000 అయితే ఉంది. ఇది కూడా సిల్వర్ కూడా సేమ్ 1,48,000 నుంచి 1,60,000 వరకు ఫ్లక్చుయేట్ అవుతుంది. కానీ కన్సాలిడేట్ అవుతుంది లాస్ట్ 2 వీక్స్‌గా. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికొస్తే ఈరోజైతే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌లోనే ఉన్నాయి. మనం చూస్తే ఫ్లాట్‌గా అండ్ పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయ్యాయి. కానీ మన యూఎస్ మార్కెట్ అయితే మంచి 2% పైగా ఇండెక్స్ అయితే క్లోజ్ అయింది. నస్డాక్ ఇండెక్స్.
యూరోపియన్ మార్కెట్స్ అయితే యూరోపియన్ మార్కెట్స్ కూడా యూఎస్ మార్కెట్స్ని ఫాలో అయ్యాయని చెప్పుకోవచ్చు, ఫాలో అయ్యాయి. ఇక ఎఫ్ఐడిఐ డేటా విషయానికి వస్తే ఎఫ్ఐఐస్ ఈరోజు చూస్తే దగ్గర దగ్గర 4000 crores సెల్లింగ్ అయితే చేశారు నెట్గా. అండ్ డిఐఎస్ కూడా 4000కి బై చేశారు, ఈక్వల్గా ఉంది, అంతేం లేదు. నెట్గా 300 crores మాత్రమే ఉంది. సో చూద్దామండి రేపు కానీ ఎఫ్ఐఎస్ కానీ మన రూపీ రేట్ కానీ స్ట్రాంగ్ అయ్యి ఎఫ్ఐఎస్ బయింగ్ పెరిగితే మన మార్కెట్ అనేది అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది, లేకపోతే మార్కెట్ అనేది ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రూపీ డాలర్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ రేపటికైతే మార్కెట్కి. అండ్ రేపైతే ఎక్స్పైరీస్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా డైలీ అనాలిసిస్ వీడియోస్ని ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.